సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో కుజకేతువులు, వ్యయంలో బుధుడు, ఏకాదశంలో గురువు రవి, గురు కంబస్టు, అష్టమ శని. ఈ కుజుడు అష్టమాన్ని చూడడం, కుజశనిల కలయిక వల్ల ముందుగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంచెం నష్టపోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఆక్రమించడం కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్లో డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. వారి మధ్య విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే జాతకరీత్యా, గోచారీత్యా ఇవి ఎలా ఉన్నా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జాతకం ఒక 50% ఉంటే 50% మన మీద ఉంటుంది, కర్మానుసారేనా. కాబట్టి భార్యాభర్తల మన మధ్య ఏదైనా డిస్టర్బెన్సీ ఉంటే వారికి వారు పరిష్కరించుకోవడం తప్ప దాన్ని పెద్దగా చేసుకొని ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూసుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా వ్యాపారంలో కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. అకౌంటింగ్ సెక్షన్ ఉన్న వారికి చేదాకా వచ్చిన పనులు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, నీళ్ళ సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, చిరుధాన్య వ్యాపారస్తులు కావచ్చు, వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా కుటుంబంలో సఖ్యత అనేది ఏర్పడాలి. సఖ్యత కోసం ఎక్కువగా శ్రమించాలి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. వారు మీ మాట వినకపోవడం, లేదా ప్రేమించి పెళ్లి చేసుకుని రావడం, లేదా ఏమైనా ఇష్టపడుతుందని చెప్పి అనడం, లేదా లవ్లో ఫెయిల్ అవడం, ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కొంతమందికి, ఈ రాశి వారికి. కాబట్టి ఇటువంటి విషయంలో సంతానం పట్ల మీరు జాగ్రత్తగా ఉండడం, వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మెరిట్ మార్కులు సాధించి యూనివర్సిటీలో సీట్ సంపాదించగలుగుతారు. విదేశీ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాలు కూడా మీరు జాగ్రత్త పరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. అయితే ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. 10% కష్టపడితే 10%, 100% కష్టపడితే 100% అనే విధంగా గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే లాభాలు బాగుంటాయి ఈ వారం. కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. భాగస్వామి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కొనాలని చూస్తారు. అది కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ అవకాశాలను ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. వ్యాపారపరంగా కూడా అక్కడ చక్కగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం లభించే దిశగా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. తర్వాత పెళ్లి చేసుకుందాం, ఇప్పుడు వద్దు అనుకుంటే వచ్చిన సంబంధం కూడా తర్వాత రాదు. ఇటువంటి విషయం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. వచ్చిన సంబంధాన్ని చక్కగా బాగుందా లేదా పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఆరోగ్యం సంబంధించి మోకాలు నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, స్పైన్కి సంబంధించి, లివర్కి సంబంధించి ఇబ్బందులు పెట్టే విధంగా గోచరిస్తుంది. లాభస్థానంలో గురువు కంబస్ట్ అయ్యారు. అష్టమ శని నడుస్తుంది ఈ రాశి వారికి. అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఏదో ఒక తెలియని వేద ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమిసే ఒత్తులతోటి నువ్వులు నూనె పోసి దీపారాధన చేయండి. అలాగే శనికి అధిష్టాన దేవత అయిన అమ్మవారు దుర్గాదేవి కాబట్టి శుక్రవారం నాడు కుంకుమార్చన లేదా చండీ హోమం చేయించండి. దీనివల్ల నరదిష్టి కావచ్చు, దుష్టశక్తులు కావచ్చు, లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటే, వ్యాపారపరంగా ఇబ్బందులు ఉంటే కొంతవరకు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలంటే శుక్రవారం నాడు కానీ, గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి.